ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాచే రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. నిన్నటి తర్వాత భాగం యశోదమ్మ లోనికి వచ్చి చూడ పెరుగుకుండా బద్దలైనది. అందులోని మిగడ ఆవగించైంతను కనిపించలేదు. అక్కడ కృష్ణుడు అసలు లేడు. ఇదంతా గోపాలని పని అని గుర్తించి అటు ఇటు వెతికాను. ఎక్కడనూ కనిపించలేదు. బయట వచ్చి ప్రక్కింటి వారిని విచారించను. ఎవరూ మాకు తెలియదు. మేము చూడలేదని తెలిప యశోదమ్మకు భయం ఏర్పడి, చిన్న బిడ్డ ఈ చీకటిలో కుండను బద్దలు చేసినటువంటి భయముతో అమ్మ కొట్టునని ఎక్కడికైనాను వెళ్ళినేమో అని కంగారుతో ఇల్లు వెతుకుతూ పోగా ఒక ఇంటిలో రోలును ఎక్కి ఉట్టి మీద గల వెన్న చెట్టుని అందుకొని చుండు గోపాలను కాంచి, ఒరే దొంగ, అందరి ఇంట ఎందు నీ విధముగా చేయుచుంటివా? గోపికలు ఎంత చెప్పినను నేను వారి మాటను నమ్మక వారలనే మందలించి పంపుచుంటిని. నేడు కండార సూచన నా కన్నులనే నేను నమ్మలేకున్నాను. ఇంతకాలం ఎంత పొరపడి తిని ఇక నేను ఊరక విడవరాదు. పిల్లలు కదా అని గారాబేసిన కడకు ప్రమాదకరము కర్మలకు గురి అవుదురు. ఇక నిన్ను బాగా శిక్షించవలనే కానీ క్షమించరాదు. పెద్దంటి బిడ్డ ఈ విధముగా దొంగగా మారినాడన్న కన్న తల్లిదండ్రులకే గాక వంశమునకే చెడుకీర్తి వ్యాపించును. మన ఇంటి ఘనతకు కళంకం ఏర్పడును అని ఆమె ఏనాడు పడనంతటి ఆవేదన క్రోధము చేరిపోవటచే ఒక తాటిని చేదపట్టి రోలు దగ్గరకు పరివెత్తిపోయాను. ఇంతలో గోపాలుడు ఆమె చిక్కక అక్కడ దూరి ఇక్కడ దూరి ఊరంతా తల్లిని తిప్పుచుండెను. ఇంతలో యశోదమ్మ స్థూలదేహం కలదొకటచే ఏనాడు అట్లు పరుగుడు అలవాటు లేకపోవచ్చే అలసిపోయి బుసలగొట్టుచు నిదానముగా నడుచున్న దృశ్యము చూచి ఊరి వారులందరూ, పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఒకే నవ్వులు. గోపాల్ ఈ చిలిపి చేసిన వారలకు మరింత ఆనందమును కలిగించుచుండెను. జగమెరిగిన గోపాలు గనక తల్లి అలసిపోయినదని గమనించి తాను అమ్మ చేతికి చిక్కాను. అప్పుడు యశోద కుమారుని కొట్టుటకు చేతులాడక గట్టిగా చేయి పట్టుకొని, బజార్లో కొట్టిన బాగుండదు దొంగ, ఇంటికి రా, నీ ఆట పట్టిందని ఇంటికి తీసుకొని పోయి ఒక పెద్ద తాళం తీసి రాతి రోటికి కట్టిపెట్టుకు ప్రయత్నించాను. త్రాడు చాలందున మళ్ళీ లోనకు వెళ్ళి ఇంకొక త్రాడు తెచ్చి అతికించాను. ఈ విధముగా అనేక పర్యాయములు తాళం తెచ్చి కట్టినను కొంత చాలకుండా చూచి ఇది వీని మాయ అని తలంచక మాయకు వశమై ఇంట్లో ఒక కట్టు కట్టివేసి లోనికి వెళ్ళి ఇంటి పనులు చూసుకొని చూడాను. ఇంతలో కృష్ణుడు ఆ రోటిని దొల్లించుకొని పోయి దొడ్డిలో గల 2 కొమ్మల గల పెద్ద మధ్య చెట్ల మధ్యలో ఇరికించాను. ఆ రోటిని గోపాలు లాగినో లేదో ఆ ఊపితో పెళ్ళమని శబ్దంతో మధ్య చెట్టు వేలతో కుప్ప కూలినట్లు నేల కూలాను. ఆ శబ్దము వేపల్లి వాసులందరూ విని యశోదమ్మ ఇంట్లో వర్షము గాలి లేకపోయినాను చెట్టు కూలిందని అందరూ పరిగెత్తుకొని వచ్చి చూచిరి. ఇంతలో యశోదమ్మ వచ్చి చూడగా గుండెలు జల్లుమనెను. ఆ చెట్టు కొమ్మల మధ్య చిన్న గోపాలు కనిపించున్నాడు. కివున అరిచి యశోదమ్మ పరుగిడిపోయి కట్లు విప్పి సంకన పెట్టి, గొప్ప గండము తప్పినది నా గోపాలకి అని చెప్పి, గోపాల భయపడితివా? అయ్యో, నేనెంత దుర్మార్గులని ఏడ్చుచుండా ఆ చెట్టు నుండి 2 దివ్య పురుషులు బయలుదేరి గోపాలకి నమస్కరించి, స్వామి, మేము కుబ్బోని తనులైన నలకూబరుడు మణిగ్రీవున పేరు గలవారము. నారద శాపం చేత మేము వృక్షరూపమున నివసించుంటిమి. ఈనాటితో మా శాప విమోచనమాయే. సెలవైన మేమిగా స్వస్థానమునకు వెడలిపోదము అని ప్రార్థించి అంతర్ధానమైరి. ఈ విచిత్ర రూపదాన్ని చూచి గోకులవాసులు దిగ్భ్రాంతి చెంది ఆశ్చర్య ఆనందం పొందిరి. సాయిరామ్. సశేషం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన
లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.